ప్రభువునందు ప్రియులైన వారికి నా యొక్క కృతజ్ఞతలు. నేటి దిన వాక్యము 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు. ఈ వాగ్దానము దేవుడు తన భక్తులైన వారికి, తన బిడ్డలైన వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మన జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అని కాదు, కానీ ప్రతి సమస్యలోనూ దేవుని కాపుదల ఉంటుందన్న సత్యాన్ని మనము గమనించుకోవాలి. మనం ఒకసారి గమనిస్తే 7వ వచనం నుండి ఆ కింది భాగంలో చూసినప్పుడు, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 9వ వచనంలో చూస్తే, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మన సహజమైన జీవితంలో వచ్చే విపత్తులను బట్టి, ప్రమాదకరమైనటువంటి స్థితులను బట్టి మనము ధైర్యంగా ఉండేది ఎప్పుడు అంటే మనం కలిగి ఉన్నటువంటి నివాసాన్ని చూసి. అనేక సార్లు ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రళయాలు లేదా వర్షాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇంటి యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. అలాగే సహజంగా మానవుని జీవితంలో వచ్చే శ్రమలలో, వేదనలో, బాధలో, బంధకములో ఈ మానవుణ్ణి రక్షించడానికి మనకు తోడుండేవారు ఎవరు అంటే మన దేవుడు. ఆయన ఎందుకు మనకు తోడుంటాడంటే, నీవు నేను మనము ఆయనను నివాస స్థలముగా చేసుకొని ఉన్నాము. ఆయన మనకు నివాస స్థలమై ఉన్నాడు. అయితే కొన్నిసార్లు సహజంగా దేవుడు సర్వశక్తిమంతుడని ఎరిగినా సమస్యల్లో ఎక్కడో ఒక తెలియని అభద్రతా భావం, ఒక తెలియని వేదనతో కూడినటువంటి స్థితి, అప్పుడు దేవుణ్ణి మర్చేవారిగా ఉంటూ ఉంటాం. అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు మరొకసారి నేను నీకు తోడున్నానని నీతో, నాతో, మనతో, మనందరితో చెప్పాలనుకుంటా ఉన్నాడు. మన స్థితిని ఎరిగిన వాడై ఉన్న దేవుడు మనల్ని ధైర్యపరచడానికి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. అపాయమేమీ రాదు, ఏ తెగులో నీ గుడారం సమీపించదు అని. ఎందుకు అంటే రోమాపత్రిక 8:28లో దేవుని మాట ఇలా సెలవిస్తుండగా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తను సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము అన్నటువంటి మాట. అది భక్తులు వారి అనుభవపూర్వకంగా వారు వెళ్తున్న దారి సంకుచితమైన దారి, సమస్యలతో కూడిన దారి అయినప్పటికీ వారు చూసినటువంటి చూపు దేవుని వైపు, వారు పొందుకున్నటువంటి ఆదరణ దేవుని నుండి, వారి అనుభవము మనకు మార్గదర్శకము. కాబట్టి దేవుడు ఈ సమయమున ఈ మాట ద్వారా మనల్ని బలపరుస్తుండగా మన హృదయం ఆయన చేతికిచ్చి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయినా మీరు మాకు ఆదరణగా ఉండి అండగా ఉండి నడిపిస్తున్న ప్రతి స్థితికై మీకు వందనాలు. అయ్యా మీ సమాధానం, మీ సన్నిధికై వందనాలు. అయ్యా మమ్మల్ని ప్రభువా మీకు సమీపస్తులను చేసుకొని అయ్యా మా సమస్యల్లో తోడుగా ఉండి మమ్మల్ని అనేకులకు దీవెనకరంగా ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.